10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేస్తున్నారు ఉపాధ్యాయులు. శ్రీకాళహస్తిలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి తగు శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలోని సరస్వతి శిశుబాయి మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులు ప్రత్యేక తరగతులకు హాజరై శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారు అటువంటి విద్యార్థులకు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మే 19వ తేదీన నిర్వహించు సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సప్లిమెంటరీలో పాస్ అయిన విద్యార్థులకు సంవత్సరం చదువు వృధా కాకుండా రెగ్యులర్గా ఇంటర్మీడియట్ చేరే అవకాశం ఉందని ఆమె తెలిపారు. దీని వలన విద్యార్థుల్లో సప్లిమెంటరీ అనే భావన తొలగిపోతుందని తెలిపారు. 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 23వ తేదీన విడుదలయ్యాయి. అందులో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసము ఈ రోజు నుంచి గత 2 రోజులుగా పరీక్షల టైం టేబుల్ ప్రకారము ఫెయిల్ అయిన విద్యార్థులు హాజరయ్యి తరగతుల్లో మళ్ళీ వాళ్ళ సబ్జెక్ట్లో తర్ఫీదు పొంది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ 19వ తేదీ నుంచి జరిగేటువంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ కారణంగానే మా పాఠశాలలో కూడా 9 గంటల నుంచి 12 గంటల వరకు రోజువారీ సబ్జెక్టుల పరంగా ఫెయిల్ అయిన విద్యార్థులు వచ్చి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని పాస్ అయ్యే విధంగా తయారవుతున్నారు. ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో విద్యార్థులందరూ పాస్ అయిన తరువాత రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళే అవకాశం ప్రభుత్వం కల్పించబడింది. ఈ రకంగా చేయడం వల్ల సప్లిమెంటరీ అనే భావన నుంచి వారు తిరిగి మళ్ళీ కాలేజీకి వెళ్ళేటువంటి కార్యక్రమం జరుగుతోంది.